హలో ఎవ్రీవన్, ఐఎమ్ దీప్తి ఫ్రమ్ లివ్వెల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి గ్రిప్పింగ్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఆబ్జెక్ట్ని ఈ పామర్తో అండ్ ఈ పామర్ సర్ఫేస్ ఆఫ్ హ్యాండ్తో అండ్ ఈ ఫింగర్స్తో ఏదైతే మనం ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతామో దాన్ని గ్రిప్పింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి గ్రిప్పింగ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ బాల్ ఉంది, దీన్ని ఇలా హోల్డ్ చేయడం కానీ, ఏదన్నా కాయిన్ పట్టుకోవడము, ఏదైనా బాల్ని విసరడం కానీ, ఏమన్నా బ్యాగ్స్ని క్యారీ చేయడం కానీ, ఇవన్నీ గ్రిప్పింగ్ కిందకి వస్తాయన్నమాట. సో మెయిన్గా ఈ గ్రిప్పింగ్ అనేది ADHD పిల్లల్లో, ఆటిజం ఉన్న పిల్లల్లో, నార్మల్గా ఉన్న పిల్లలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ గ్రిప్పింగ్లో టైప్స్ వచ్చేసరికి పామర్ గ్రిప్, పిన్సర్ గ్రిప్ అండ్ లేటరల్ గ్రిప్. పామర్ గ్రిప్ అంటే ఈ పామర్ సర్ఫేస్ అండ్ ఈ ఫింగర్స్ని యూస్ చేసి హోల్డ్ చేసేది పామర్ గ్రిప్. అండ్ పిన్సర్ గ్రిప్ అంటే ఏమన్నా ఈ టిప్స్తో, ఈ ఫింగర్ టిప్స్తో హోల్డ్ చేసేది పిన్సర్ గ్రిప్. అండ్ లేటరల్ గ్రిప్ అంటే సేమ్ ఇంతే, ఈ థంబ్ అపోజిషన్, సేమ్ ఈ థంబ్ అండ్ ఫింగర్, ఈ థంబ్ ఈ ఫింగర్స్ని హోల్డ్ చేసేది లేటరల్ గ్రిప్ అంట. సో ఈ గ్రిప్పింగ్ని మనం ఏ విధంగా ఏ యాక్టివిటీస్ ద్వారా ఇంక్రీజ్ చేయగలుగుతాము అంటే, ఇప్పుడు ఈ కాయిన్స్ వేయడం కానీ, ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో మెయిన్గా మనం ఇచ్చే యాక్టివిటీస్ వచ్చేసరికి ఈ కాయిన్స్ని తీసుకొని బాక్స్లో వేయడం కానీ, లేదంటే ఈ బాల్ని ప్రెస్ చేయడం వల్ల కానీ ఫింగర్ స్ట్రెంథనింగ్ అయ్యి గ్రిప్పింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి స్మార్ట్ స్టిక్స్ అంట. స్మార్ట్ స్టిక్స్ని ప్రెస్ చేయడము, అలాగే రిమూవ్ చేయడం వల్ల కూడా వాళ్ళ యొక్క గ్రిప్పింగ్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇవే కాకుండా మనం ఫింగర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫింగర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజెస్ ఇచ్చి కూడా మనం గ్రిప్పింగ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రమ్ లివ్వెల్ రీహాబిలిటేషన్ నెట్వర్క్.